అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంలో జెడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సైనికుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నా స్థాయి ఏమిటో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలకి తెలుసు. ఏనాడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాయం కోసం ఆశ్రయించలేదు. వైసీపీ పాలనలో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు విమర్శించిన ఆర్జీ వెంకటేష్. అటవీ భూముల్లో ఫామ్ హౌజులు, అసైన్ భూములు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జాలు చేయటం పెద్దిరెడ్డి కుటుంబంకు వెన్నతో పెట్టిన విద్య ఆరోపించిన జన సైనికుడు మైఫోర్స్ మహేష్. మదనపల్లిలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు, పిల్లలకు మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే బాలల దినోత్సవం సందర్భంగా మదనపల్లి పట్టణం జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జెడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సైనికుని విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సైనిక విగ్రహానికి సెల్యూట్ చేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైనికులకు సెలవులతో సత్కరించి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. టౌన్ బ్యాంక్ సర్కిల్లో సైనికుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని సూచించారు. జెడ్పీ హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవ సందర్భంగా మిఠాయిలు తినిపించి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆర్జీ వెంకటేష్, సైనిక ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే వీర జవాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఎక్స్ మిలిటరీ మ్యాన్ నేవీలో ఉన్న అందరూ కలిసి ఈరోజు జెడ్పీ హై స్కూల్లో ప్రోగ్రాం పెట్టాము. అదే ప్రోగ్రాం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే. ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే, వాళ్ళకందరికీ ఉన్న పిల్లలందరికీ విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆపరేషన్ సింధూర్ జ్ఞాపకార్థంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మన అన్న ఆర్జే వెంకటేష్ అన్న గారు, ముఖ్యంగా ఎక్స్ మిలిటరీ మ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు అన్న శ్రీనివాస నాయుడు గారు, వెంకటస్వామి గారు, జీకే రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రతాప్ రెడ్డి గారు, భీమారెడ్డి గారు, సుబ్బరాయుడు గారు, మన హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారు, జీవీ నాయుడు, మన పార్టీ నాయకులు జీవీ నాయుడు, మా గురు రెడ్డి రాయల్, శేఖర్, ఇంకా చాలా మంది నాయకులంతా ఉన్నారు. అందరికీ ముఖ్యంగా వేణు, ఇంకా నా ముందర కూర్చొని ఉన్న దేశంలో నేను ఒక్క మాట చెప్తాను. ఫస్ట్ ప్రోటోకాల్ ఎవరికన్నా ఇవ్వాలంటే ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రికి కాదు, వీర జవాన్కి ఫస్ట్ ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎక్కడ వెళ్తే కూడా, ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడ ఏ స్థాయిలో కూడా కానీ ఎవరికైనా మనం సన్మానించాలా, గుర్తించాలా, వాళ్ళ సేవలకు ఎక్కడన్నా మనము. అటవీ భూముల్లో ఫామ్ హౌస్లు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వం భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు, చేతికి మట్టి అంటకుండా, తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడంలో దిట్ట మీ కుటుంబం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి సాక్ష్యాలతో సహా నిరూపించిన మంగళంపేట అటవీ భూముల్లో 32.63 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తేలి కేసు నమోదు చేసి ఆ కేసులో A1 గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A2 గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A3 గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేర్లు ఉన్నాయి. మొదటగా వాటి గురించి మీ నీతి నిజాయితీని ప్రూవ్ చేసుకోండి. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా బాగుంటుంది. అంతేగాని చేసే తప్పు పనులన్నీ చూస్తూ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే మేము సహించబోము. ద వైల్డ్ ఈస్ట్ పుస్తకంలో మీ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి రాస్తూ మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజ స్వరూపం ఆ పుస్తకంలో చాలా క్లియర్ గా రాశారు.
చదువుకోండి. చిన్న స్థాయి కాంట్రాక్టర్ నుంచి కెరియర్ మొదలుపెట్టి కాంట్రాక్టర్ అంటే సివిల్ కాంట్రాక్టర్ కాదు, ఇల్లీగల్ ఆల్కహాల్ కాంట్రాక్టర్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఈరోజు రాజకీయ నాయకుడనే ముసుగులో ఇంత పెద్ద స్మగ్లర్గా ఎలా ఎదిగారో అనే దాన్ని ది వైల్డ్ ఈస్ట్ పుస్తకంలో రాశారు. కావాలంటే మీరు ఒక పుస్తకం తీసుకొని చదువుకోండి. పవన్ కళ్యాణ్ షూటింగు అని మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మీ గురించి మేము పెద్దిరెడ్డి కుటుంబం చేసేదంతా స్మగ్లింగో, మర్డరింగో, క్రైమింగ్లో, కబ్జాయింగే మాట్లాడాల్సి వస్తుంది. కావున పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయటం మానేసి మీరు చేసిన అక్రమ కబ్జాలు గాని, ఇల్లీగల్ పనులు గాని వీటిని ప్రూవ్ చేసుకొని మీకు మీ పైన అంత నమ్మకం ఉంటే మీ పైన వస్తున్న ఆరోపణల గురించి, ల్యాండ్ కబ్జాలు, మద్యం కేసులు, స్మగ్లింగ్ ఆరోపణలు వీటిపైన మీరే సిబిఐ ఎంక్వైరీ కోరి మీ క్యారెక్టర్ను, మీ కాంటాక్ట్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని మైఫోర్స్ మహేష్ విమర్శించారు. ఏవన్గా మీ పేరు ఎందుకు ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరివైతే భూములు పెద్దిరెడ్డి కుటుంబం ధర లాక్కోపడ్డాయో వారందరూ కూడా ముందుకు వచ్చి భూముల కోసం పోరాడండి. మీ తరపున మీ వెంట జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తుందని మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి రెడ్డి, ప్రసాద్, మహిళా నాయకురాలు శోభ, సునీత తదితరులు పాల్గొన్నారు. అలాంటి పెద్దిరెడ్డి కుటుంబం మిథున్ రెడ్డి గారు ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఫేక్ ప్రామిసెస్ చేసినట్టు లేదా ఫేక్గా మాటలు మాట్లాడినట్టు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. మదనపల్లి అలాగే కాబోయే మదనపల్లి జిల్లా తమ్మలపల్లి కానీ, పొంగునూరు కానీ, పీలేరులో కానీ ఎక్కడే కానీ ఏ భూమి కనిపించినా అది డీకేటీ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అటవీ భూమి అయినా, ఇంకా ఏ భూమి అయినా కబ్జా చేయడం, తినేయడం, పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల పేర్లతో రాసుకోవడం, వాళ్ళ తాతల పేర్లను, తండ్రి పేర్లను, భార్యల పేర్లను, బిడ్డల పేర్లను రాసుకోవడం తప్ప పెద్దిరెడ్డి రామచంద్ర గారు కనీసం మదనపల్లి ప్రజల సెంటిమెంట్ అనే జిల్లాని కూడా కానికండ చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. నేను మదనపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రహిత మదనపల్లి జిల్లాను మనం ఆయన్ని మదనపల్లి జిల్లా నుంచి రాజకీయంగా పూర్తిగా తరిమేస్తే తప్ప మదనపల్లి జిల్లా బాగుపడదు. దయచేసి ఆలోచించండి. మరి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి కబ్జాలకు గురై వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరికీ జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ప్రతి డీటెయిల్స్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు అటవీ భూముల పైన తనపై వైసీపీ మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఘాటుగా విమర్శించారు. శుక్రవారం స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ నందు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కళాశాల స్థాయి నుంచి ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేశారు. మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని నిసార్ అహ్మద్ కు సూచించారు. తాను ఏనాడు కూడా తన అవసరం కోసం పెద్దిరెడ్డి కుటుంబం వద్దకు వెళ్లలేదని, మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడంతో పాటు తోటకు వెళ్లకుండా దారిని మూసివేస్తే సివిల్ కోర్టుకు వెళ్లి సమస్యలపై పోరాడుతున్నట్లు వెల్లడించారు. గతంలో పెద్దిరెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి తన మద్దతును ఎంపీ మిథున్ రెడ్డి కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాబ్ నబీ ఆజాద్ను మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీజ్ హుసేన్, షమీం అస్లాంలతో పాటు కోరి ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితమే నేడు మైనార్టీలో అవకాశం వచ్చిందని చురకలు అంటించారు. ఏనాడు కూడా రాజకీయాల వైపు రాని మీరు ఉద్యోగం చేసుకుంటూ పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధృత రాష్ట్ర కౌగిలని ఆనాడే చెప్పాలన్నారు. తాను అనేక రాజకీయ పదవులు అనుభవించడంతో పాటు నిమ్మలపల్లి మండలంలో 5 పంచాయతీల నుంచి పోటీ చేశానని తెలిపారు. తనతో పాటు తన భార్య సర్పంచులుగా పనిచేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మీకు ఎక్కడికి వెళ్లాలన్న స్వేచ్ఛను ఇచ్చిందని, అయితే గత ప్రభుత్వంలో గృహ నిర్బంధం మొదలుకొని కేసులు, అరెస్టులతో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు. మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి ఏమీ చేశారో చెప్పాలని ప్రశ్నిస్తే తనపై ఆరోపించడం
అవగాహన రహిత్యమని నిదర్శించారు. ముఖ్యంగా కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే లైను ఏమైందని 3 పర్యాయాలు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని ప్రశ్నించామన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరుగా పదవి విరమణ చేసిన నిసార్ అహ్మద్ నిజాయితీ పరుడని, అయితే ఆయన వైసీపీ పార్టీలో చేరడంతో ఆ వాసనలు అంటుకున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అనంతరం తెలుగు రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మదబాబు, టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనార్టీ అధికార ప్రతినిధి అన్వర్ బాషాలు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలు తమ సమస్యలను చెబితే వాటిని పరిష్కరిస్తామని చెప్పడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మదనపల్లి మండలంలో ఓబుల నాయని చెరువుకు హంద్రునీవా జలాలతో నింపి తాగునీటి కష్టాలకు ప్రభుత్వం తెరదించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి మండల అధ్యక్షులు రమణ, గండికోట గణేష్ బాబు, మాజీ సర్పంచ్ లక్ష్మణ, విద్యాసాగర్, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, హరి, భాస్కర్, రామచంద్ర, జనార్దన్ రెడ్డి, పిల్లి, రవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటప్పుడు మేము కూడా ఆ పార్టీలో కొనసాగుతున్నాం. చిన్న వయసులో రెడ్డివారి చెంగారెడ్డి అధ్యక్షులుగా ఉండగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండి నన్ను బోర్డు మెంబర్గా తీసుకున్నాడు. ఆ చిన్న వయసులో నన్ను తీసుకొని చెంగారెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం దృష్ట్యా డిసిసి ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు కావాలనుకున్నప్పుడు సాక్షాత్తు మిథున్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు నా సహాయం కోరినారు. సహాయం చేయి, నేను డిసిసి ప్రెసిడెంట్ కావాలని. ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో అక్కడ చిత్తూరులో సికే బాబు గారు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. స్వర్గీయ గోపీనాథ్ గారు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. డిసిసి ప్రెసిడెంట్గా గోపీనాథ్ గారు మారిపోయేటప్పుడు చెంగారెడ్డి గారి సహకారంతో సికే బాబు గారిని పక్కన పెడుతూ ఒక బలమైనటువంటి వర్గం కావాలి కాబట్టి బాలల దినోత్సవం వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నందు నేడు అతి వైభవంగా జరిగాయి. వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద అధ్యక్షత వహించగా జనరల్ సెక్రటరీ కవితారాణి కార్యక్రమం వ్యాఖ్యానం చేశారు. ఈ సందర్భంగా ముత్తు ఆంగ్ల మాధ్యమం పాఠశాల విద్యార్థుల నృత్య రూపకములు, ఏక పాత్రాభినయం, ఆటల పోటీలు, పాటలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ అకాడమీ మురళి మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఇంటర్నేషనల్ సెమినార్లు అటెండ్ చేసి బోధి వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సౌత్ ఏషియా కరాటే ఫెడరేషన్ ప్రెసిడెంట్ భరత్ శర్మ ముద్దాడిన హారికకు ఢిల్లీ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ, లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మురళి మరియు యోగా మాస్టర్ డాక్టర్ ఏ శివకుమార్ ను ఘనంగా జ్ఞాపికతో దృశ్యాలుగా కప్పి సత్కరించారు. అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ చిన్న వయసులో పిల్లలు ఏమి చేయాలంటే అది చేయాలని, ఆటలు పాటలు కావాల్సిన కళలు కనాలని, ఆ కళలలో సాధికార దిశగా ప్రయత్నించాలని, సంతోషంగా జీవించడానికి ఏ సమయంలో ఏది అనిపిస్తే అది చేస్తే ఒత్తిడి ఉండదని, ఆటలు పాటలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యాన్ని కలగజేస్తాయని ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల పిల్లలను, ఉపాధ్యాయుల బృందాన్ని బహు విధాలా కొనియాడారు. భారతమాత ముద్దుబిడ్డ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతి సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులు, వారధులు, సారథులు, మార్గదిశ నిర్దేశకులుగా భారతదేశ కీర్తిని 4 దశల వ్యాప్తి చేస్తారని, అందుకు తల్లిదండ్రులు, గురువు, దైవం స్ఫూర్తితో గురువు 3వ స్థానంలో ఉన్నారని, తల్లిదండ్రులు, గురువులు కీలక పాత్ర పోషించాలని, వారి జీవితాలను తేజోమయం చేసే విధంగా ప్రయత్నించాలని అన్నారు. ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు యోగా మాస్టర్ డాక్టర్ శివకుమార్ మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ముని గోపాలకృష్ణయ్య, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మదనపల్లి అధ్యక్షులు, మన ఆశ్రమంలోని వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా 1,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి పత్రాలు, పాస్ పుస్తకాలు అందజేశారు.
శ్రీమతి ధనలక్ష్మి ముని గోపాలకృష్ణ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని పిల్లలను ఉద్దేశించి ఆశీర్వదించారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు పిల్లలు పెద్దలు ఆత్మహత్యలు కుటుంబాలు విడిపోవడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు తల్లిదండ్రి గురువులు చెప్పిన మాటలు సక్రమంగా వినకపోవడం లేదా తల్లిదండ్రి గురువుగా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలని, కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని, పిల్లల కోరికలు మన్నించి పిల్లలతో ఆనందంగా పాలనగా మాట్లాడాలని అన్నారు. తదుపరి పోటీలలో పాల్గొని ఉత్తీర్ణత పొందినటువంటి పిల్లలను బహుమతులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విచ్చేసిన ప్రత్యేకతలు విశిష్టతలు చేత ఇప్పించి జాతీయ గీతంతో కార్యక్రమం ముగించారు. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.